మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు రేవంత్ రెడ్డి. మెడికల్ రిప్స్ దేశవ్యాప్త సమ్మె విజయవంతం. విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని యూటీఎఫ్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే యువగలం ముగింపు సభకు జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కార్యకర్తలు ఏ వాహనం ఉంటే అది వేసుకుని వచ్చేయండి, సభని జయప్రదం చేసి జగన్ రెడ్డికి బుద్ధి చెప్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఆనం వెంకట్ అన్నారు. మీకు అందరికీ తెలుసు, నారా లోకేష్ బాబు ముగింపు సభ రేపు. యువగలం నవశకం అని నారా లోకేష్ బాబు పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి అందరూ వైసీపీ నాయకులు నవ్వారు. ఒక నెల తర్వాత ఎక్కడ పాదయాత్ర వెళితే అక్కడ అడ్డుకోవడం, రకరకాల ఇబ్బందులు పెట్టారు. పెట్టిన విషయాలందరికీ మీకు తెలుసు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులేసినా బొమ్మాలి వదలా అన్నట్టు మన లోకేష్ బాబు ముందరకు వెళ్లిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఆ రోజు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో ఈ రోజు బస్సులు లేకుండా, గవర్నమెంట్ బస్సులు ఇవ్వటం లేదు, ప్రైవేట్ బస్సులు బెదిరించి ఆపేస్తున్నారు. ఓన్లీ ఇండియన్ రైల్వేస్, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఈరోజు మనకి 6-7 ట్రైన్లు ఇచ్చారు. ప్రజలకందరికీ, తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ చెప్పేది ఒకటే, రేపు మన గొంతు వినిపించాల్సిన అవసరం ఉన్నది. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి సభ, ఇదే ఆఖరి సభ. బస్సులు లేవనో మేము రాలేము అనే మాట వినపడకూడదు. మోటార్ బైకులుంటే మోటార్ బైకులు, కార్లుంటే కార్లు, ట్రాక్టర్లుంటే ట్రాక్టర్లు, లారీలుంటే లారీలు. ఎట్టయినా మనం యువగళం సభకి మనం వెళ్లాల్సిన బాధ్యత మనది అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. తాడేపల్లి ప్యాలెస్ కి మీ అరుపు ఇనిపించి వణకాల్చిన పరిస్థితి మనం తీసుకురావాలని కూడా మీకు మనవి చేస్తున్నా. కదిలి రండి, మీ చిన్నబాబు నారా లోకేష్ కోసం కదిలి రండి అని నేను మనవి చేస్తూ, మీరందరినీ అక్కడ కలుసుకుంటామని వేచి చూస్తుంటానని, మీరు వస్తున్నారని కూడా నాకు తెలుసు. మనం అందరం అక్కడ కలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఉచిత ప్రయాణం తీసుకొచ్చింది మహిళల కోసం. ఆటో కార్మికులు కూడా మా కుటుంబ సభ్యులు, తెలంగాణ పౌరులే, వారి గురించి కూడా ఆలోచిస్తున్నామని, సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తాం అన్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మేము ప్రయాణం ప్రారంభించినాడు చెప్పినాం, 9 నాడు ప్రారంభించినాం. 15 రోజుల లోపల ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అందులో ఒడుగుదిడుకులు ఇష్యూస్ ఉంటాయి. దాన్ని రివ్యూ చేసుకుంటాం. 15 రోజుల తర్వాత దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ప్రయాణం, ఉచిత ప్రయాణం అది కాదు. దానివల్ల ఉదాహరణకు ఇక్కడ గాంధీ భవన్ అవతల ఉచిత భోజనాన్ని ప్రారంభిస్తారు. పొద్దున వాళ్ళన్న పుణ్యాత్తుడు సహకారం ఉంటే పక్క హోటల్లో అంతా వచ్చి మా కడుపు కొడుతున్నారు, మా హోటల్లో బంద్ అవుతున్నాయంటే ఏం చేయాలి? నేను చెప్పారు. అరే మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదది. మేము మహిళలకు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం. క్యాబినెట్లో కూడా చర్చ వచ్చింది, ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయం అవుతుందని. గాంధీ భవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా, నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా, మా తెలంగాణ పౌరులు వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు. మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి, మేము కూడా ఆలోచిస్తున్నాం. మీకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానన్న జగన్ హామీని అమలు చేయాలని విద్యాశాఖ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎం చంటిబాబు, పి రాజు పేర్కొన్నారు. విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్టీ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, మహిళలకు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు, మెటర్నరీ లీవ్లు ఇవ్వాలని కోరారు. 3 నెలలుగా పెండింగ్లో పెట్టిన వేతనాలు తక్షణం విడుదల చేయాలని కోరారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల అధ్యక్షుడును మేము గత 12 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో
విధులు నిర్వహించడం జరుగుతున్నది. గత ప్రభుత్వాలు ఎన్నో హామీలను నెరవేర్చినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి మేము ఏర్పాటు చేసినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేదన్న ఉద్దేశంతో ఈనాడు సమ్మె చేయడం జరిగింది. అది 2012 నుంచి కూడా ఎటువంటి హామీని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి. 2008 డిఎస్సి వారికి పిఆర్సీ అమలు చేసి ఈనాడు మరి వాళ్ళ పక్షాన గవర్నమెంట్ ఉన్నది. మరి మేమేం పాపం చేశామో సమగ్ర శిక్ష వారికి కూడా మరి మన జగన్ గారు ప్రభుత్వం పిఆర్సీని కూడా అమలు చేయలేదు. అదేవిధంగా 23,000 రూపాయలు అమలు చేస్తానన్నారు. ఆ కోరికను కూడా మా పక్షాన సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఎటువంటి జీతాలు పెంపుదల చేయలేదు. దానివలన మా ఫ్యామిలీస్ అందరూ కూడా ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుంది. కాబట్టి మా డిమాండ్స్ ఏంటంటే మా సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. మరియు మాకు సకాలంలో జీతాలు పెంపుదల చేసి మా కుటుంబాలందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదుకోవాలని మనం చేస్తున్నాం. సిఆర్పీస్, పార్టీ ఇన్స్ట్రక్టర్స్, అకౌంటెంట్స్, మెసెంజర్స్ వంటి వివిధ విభాగాల్లో 25,000 మంది వరకు పనిచేస్తున్నామండి. గత 12 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. అయినా సరే గవర్నమెంట్ ఇచ్చిన రెగ్యులేషన్లో మేము వర్తించలేదు. గత 5 సంవత్సరాల నుంచి మాకు శాలరీలు పెంచకపోగా ఇచ్చే శాలరీస్ కూడా 4 నెలల నుంచి బకాయిలు పెట్టడం, పండగకి దసరాకి దీపావళి కూడా శాలరీస్ ఇవ్వకపోవడం వల్ల మా ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ గవర్నమెంట్ ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో రెగ్యులేషన్ చేస్తానని ఆ హామీని నెరవేర్చవలసిందని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నామండి. అదేవిధంగా 4-5 నెలలు 5 నెలలు శాలరీలు ఇవ్వకపోవడం వల్ల ఇంటెద్దులు, పిల్లల చదువులు, ఫీజులు కట్టుకోవడం ఇబ్బంది అవుతుందండి. ప్రతి నెల కూడా 1వ తేదీనే శాలరీస్ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలండి, మహిళలకి చైల్డ్ కేర్ లీవ్లు ఇవ్వాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. తూర్పుగోదావరి జిల్లా పెరవల్లి మండలంలోని అన్నవరపాడు గ్రామంలో పలు ప్రభుత్వ భవనాలకు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభోత్సవాలు చేశారు. 25.34 లక్షలతో నిర్మించిన ఆర్బీకే భవనం, 26.50 లక్షలతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం, 27 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనం ప్రారంభించారు. 90 లక్షలతో పైప్ లైన్ కుళాయి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో వైసీపీ ప్రభుత్వం పలు అభివృద్ధి పనులను చేసిందన్నారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. పెరవల్లి మండలం అన్నవారిపాడు గ్రామంలో దాదాపుగా 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవాలు, అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. అన్నవారిపాడు గ్రామస్తులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో దాదాపుగా 670 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. పనులన్నీ కూడా వర్క్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. 1350 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ఇవ్వటం, 670 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు 2,000 కోట్ల రూపాయలు పైగా ఈరోజు మేలు జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఈరోజు ఈ అన్నవారిపాడు గ్రామంలో ఈరోజు నూతనంగా సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా హెల్త్ వెల్నెస్ క్లినిక్, హాస్పిటల్, విలేజ్ హాస్పిటల్ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం. విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కిషోర్ కుమార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజస్వరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా జ్యోతి బాపులే పార్కు నుండి కలెక్టరేట్ వరకు ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించి ధర్నా నిర్వహించారు.
ఎస్ఎస్సి ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి యూటీఎఫ్ సిఐటియు నాయకులు సంఘీభావం తెలియజేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఉద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది సమ్మెలోకి వెళ్లవలసిన పరిస్థితి ప్రభుత్వమే కల్పించిందని విమర్శించారు. ఈరోజు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 20 రకాలైన ఉద్యోగుల తాలూకా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి గత చాలా కాలంగా ప్రాతినిధ్యం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రము స్పందించకుండా చివరికి చిట్ట రూపమైన సమ్మెలోకి దిగడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఈ ప్రభుత్వానికి సిగ్గు అనేది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా మేము సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని రెగ్యులర్ చేస్తామని హామీ అయింది. ఈ హామీ అనేది నేడు నీటి మీద రాత మాదిరిగా మారిన పరిస్థితి. ఈరోజు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 26,000 మంది ఉద్యోగులు మాత్రమే కాదు. ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యోగుల పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈరోజు డిసెంబర్ 11వ తేదీన కూడా వేలాది మందితో చిలా విజయవాడ కార్యక్రమం చేసి ప్రభుత్వానికి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి తమ గూడు వెళ్ళబోసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిలో చలనం లేదు. ఈ నేపథ్యంలోనే అనేక అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకపోవడంతో నిన్న కూడా రాత్రి బొత్స సత్యనారాయణ గారు చర్చలుగాని పిలిచి రాత్రి వరకు కూడా నాయకులందరినీ బయటే ఉంచేసి చర్చలు జరపకుండా మొత్తం ఉద్యోగులందరూ కూడా అవమానించిన నేపథ్యంలో ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నట్టు అన్ని రకాల ఉద్యోగులు కూడా ఒక త్రాటిపైకి వచ్చి ఈరోజు చేస్తున్న పోరాటానికి సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది ఏప్రిల్ 25న ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళని రిటైర్ చేసినప్పుడు తప్పనిసరిగా గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి అందుకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి, రెగ్యులర్ చేయాలి. ఒక రెగ్యులర్ చేయడానికి ఆలస్యం. మేము 12-13 సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తున్నాం. సమగ్ర శిక్ష ఇంతవరకు మాకు ఎటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత చార్జెస్ పెంచుతామన్నారు. అలాగే సమాన పనికి సమాన వేతనం అన్నారు. ఏమీ లేదు. ఇప్పుడు ఈ విధంగా మీ వరకు వస్తుందని కోరుకుంటూ ఈ సమ్మెని చేస్తున్నాము. అలాగే జగనన్న నేను కూడా అక్కచెల్లెలు అన్నారు. ఈ ప్రాజెక్ట్ వర్క్లో కూడా మేము కూడా ఉన్నాము. మా ఆవేదన మీరు రెగ్యులర్ ఉద్యోగ భద్రత, తక్షణమే గ్రాస్ పే అమలు, ఇతర సమస్యలు పరిష్కారం కోరుతూ నిరవధిక సమ్మెకు దిగిన ఏపీ సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ముమ్మిడివరంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా నలుమూల నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న 25,000 మంది 7 రకాల కేడర్లకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఈ రోజు నుంచి సమ్మె బాట పట్టారు. ఈ రకంగా ఉద్యోగులు సమ్మెలోకి వెళ్ళడం అనేటువంటిది దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు 2017 తర్వాత ఇప్పటి నుంచి కూడా 16-17 తర్వాత ఇప్పటి నుంచి వాళ్ళ జీతాల్లో మార్పు లేదు. నెల సంవత్సరం జీతాలు మరి ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితిలో మరి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఇన్ని వేల మందికి నెలవారీ జీతాలు కూడా చెల్లించకపోవడం, అది కూడా పెద్ద పోరాటాలు చేసి తప్ప చెల్లించకపోవడం. మొన్నటి వరకు 4 నెలల జీతాలు బకాయి ఉంటే వీళ్ళు పోరాడుతున్నారు 2 నెలల జీతాలు మాత్రం ఇస్తారు. మళ్ళీ 4 నెలల జీతాలు బకాయిలకి వెళ్ళిపోతుంది. ఆర్థిక డిమాండ్లు ఏమి మా దగ్గర తీసుకురావద్దనే పద్ధతిలో ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఎంతో సహనంతో ఓర్పుతో ఇన్ని సంవత్సరాల నుంచి మా డిమాండ్స్ అన్నీ మేము లెటర్ రూపంలోనే అందిస్తూ చాలా సామరస్యంగా పోరాటం చేయడం జరిగింది సార్. మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదండి. సో దానివల్ల మేము ఈరోజు అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి ఈ సమ్మె బాట పట్టడం జరిగింది సార్. ముఖ్యంగా మా డిమాండ్లన్నీ ప్రభుత్వం ఆలకించాలని, మా డిమాండ్లు తీర్చే ప్రయత్నం చేయాలని, నిధులు లేవనే సాకులు చెప్పి మా డిమాండ్లని వెనక్కి తోయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. సమ్మె అనేది మేము అందరూ చాలా శాంతియుతంగా సామరస్యంగా చేస్తున్నామండి. సో దీని అన్యదా తప్పుగా భావించకుండా మంచి పద్ధతిలో పాజిటివ్ వేలో తీసుకొని దీన్ని మా అందరికీ న్యాయం చేస్తారని
ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సమగ్ర శిక్షలో మరి రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది ఈరోజు మరి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలండి. మరి 4-5 నెలల తరబడి పెండింగ్ వేతనాలు పెడుతున్నారు. మరి విజయవాడ వెళ్ళి ధర్నా చేస్తే కానీ మరి 2 నెలల వేతనాలు విడుదల చేయలేదు మాకు. మరి ప్రతి నెల 1వ తేదీని జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి 12 ఏళ్ళుగా పనిచేస్తున్నాం, ఇప్పుడు మరి ఈ పరిస్థితి మాకు లేదు. వెంటనే మనకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుచున్నామండి. అలాగే ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే మరి ఈరోజు విద్యా వ్యవస్థలో ఎన్నో పథకాలు, జగనన్న విద్యా కానుకలు, అలాగే నాడు నేడులు, ఈ పథకాలన్నీ మరి ఎంత హైలైట్ అవుతున్నాయంటే కేవలం సమగ్ర శిక్ష ఉద్యోగుల వల్లనేనని ప్రభుత్వం గుర్తించాలి. వెంటనే మరి మాకు జీతాలు పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయలేదండి ఇప్పటి వరకు. వెంటనే పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. నాయుడుపేట పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో 9వ రోజు భిక్షాటన చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి శ్యామలమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల ముందు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలుపరచాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీని విస్మరించారని, అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి 26,000 వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఆ ఉత్తర్వులను అమలు చేయాలన్నారు. 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్కు బడ్జెట్ను తగ్గిస్తూ పనిభారం మాత్రం పెంచుతోందన్నారు. సిఐటియు జిల్లా నాయకులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. మాట తప్పను మడమ తిప్పను అని ఆనాడు పాదయాత్రలో చెప్పి నేడు అంగన్వాడీ కోరికల్ని మేం పరిష్కరించలేమని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. తక్షణం ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింపచేసే విధంగా ప్రయత్నం చేయాలని, లేకుంటే అన్ని రాజకీయ పార్టీల సహకారంతో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కార్మికులతో చెలగాటమాడితే వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. 9 రోజులుగా సమ్మె కొనసాగిస్తూ ఉన్నాము. మేము మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం భిక్షాటన. మమ్మల్ని భిక్షాటన దాకా తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే చేసిన పనికి మాకు చేసిన పనికి వేతనం ఈలేక ఈ ప్రభుత్వం అంగన్వాడీ ఇచ్చింది. మమ్మల్ని ఏడవడమే కాకుండా గ్రామాల్లో చిన్నపిల్లలు వాళ్ళ తల్లులు కూలి లేకుండా చేసింది, చిన్నపిల్లలకు సరైన ఆహారం లేకుండా చేసింది, ఆ బిడ్డలకి భద్రత లేకుండా చేసింది. ఈ విధానంలో ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి మీ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. అంగన్వాడీ వాళ్ళ వల్ల ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు, తల్లులు బాధపడుతున్నారు కూలీలు లేక. తల్లులు కూడా మాకు సంఘీభావం తెలియపరుస్తున్నారు. ఒకరోజు కూడా వాళ్ళ మాతో కూడా వచ్చి శిబిరాల్లో కూర్చుంటానంటున్నారు. ఈ ప్రభుత్వం ఆలోచన చేసి అంగన్వాడీ సమస్య పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్య పరిష్కరించకపోతే ఈ విధంగా ఎన్నో రకాలుగా మేము సమ్మె కొనసాగిస్తాము. 9వ రోజు చేరుకున్న సందర్భంగా ఇవాళ భిక్షాటన కార్యక్రమం నాయుడుపేటలో ప్రారంభించారు. ప్రధాన ఉద్దేశం ఇవాళ అంగన్వాడీ కార్మికులు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలనేసి, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలనేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి 4 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా సరే పెడ చెవిని పెట్టింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సంకల్ప యాత్రలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో తెలంగాణ కంటే 1000 రూపాయలు మీకు అదనంగా చెల్లిస్తాను, అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు, నాకు అక్క చెల్లెమ్మలు మీరు ఓట్లేసి నా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీకు అందరూ కూడా జీతాలు పెంచాలని చెప్పాడు. ఇవాళ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు గడిచినా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క సమస్యను కూడా పరిచయం చేయాల. నేను విన్నానని చెప్పాడు. ఆయన ఏమున్నాడో తెలియదు. కానీ ఇవాళ అంగన్వాడీ కార్మికులు రోడ్లో తీసుకుని వచ్చే ఘనత ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి చెల్లుతుంది. ఇకనైనా సరే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలా, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ పోరును ఉధృతం చేస్తామనేసి సిఐటిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.
సీఎం కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తన కాన్వాయ్ కోసం ఇకపై ట్రాఫిక్ ఆపొద్దన్నారు రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలన్నారు. ఇప్పటికే సీఎం కాన్వాయ్లో వాహనాలను 15 నుంచి 9కి తగ్గించామని చెప్పారు. నగరంలో అరసవల్లి 7 రోడ్ల జంక్షన్, పాత బస్టాండ్, మిల్జం జంక్షన్, సూర్యమహల్ తదితర ముఖ్య కూడళ్లలో అన్న ప్రసాద వితరణ సుమారు 120 మంది నిస్సహాయకులకు స్థానిక మండల విధికి చెందిన ప్రముఖ చిత్ర కళాకారుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉళ్ళం నవజీవన్ రావు జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు అందించారని ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సంఘ సేవకులు మంత్రి వెంకటస్వామి బుధవారం తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జన్మదిన నిస్సహాయకులకు ఏదో ఒక రూపంలో ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఉదయం నుంచి ఇప్పుడు 11 గంటల నుంచి శ్రీకాకుళంలో ఎక్కడెక్కడ పేద ప్రజలు ఉంటారు వారందరికీ అన్నదానం చేయడం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని అన్నదానం అన్నదానం అన్నట్టు పేదలకు అన్నదానం చేసి ఈ సమాజ కార్యక్రమాలను పాల్గొంటూ సమాజానికి ఎన్నో సేవలు చేస్తూ ఆ టీచర్ గారి యొక్క జన్మదినం కారణంగా తను ఆయుధాలు దర్శనకు ఉండాలని, అదేవిధంగా వారి బిడ్డ వారందరి కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండాలని వీళ్ళంతా కోరుకుంటున్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు అభినందనీయులు, మనందరూ ధన్యవాదాలు. ఈ నెల 20న ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, యూనిట్ కార్యదర్శి ఏఆర్సి వర్మ తెలిపారు. ఎత్తివేయాలి మందులపై జీఎస్టీ జయప్రదం చేయండి. 20వ తారీఖు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. 20వ తారీఖు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను డిసెంబర్ 20న దేశవ్యాప్తంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ స్ట్రైక్ యొక్క ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే మందుల ధరలు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. అది దీర్ఘకాలిక వ్యాధులు బీపీ కానీ, షుగర్ కానీ, ఈవెన్ రెగ్యులర్గా వాడిగా ఎక్యూట్ ట్యాబ్లెట్స్ కానీ అది రోజు కూడా మందులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మందుల ధరలు తగ్గాలని, అదేవిధంగా ఈ మందుల మీద జీఎస్టీ ఎత్తివేయాలని, మందుల పరికరాలైనటువంటి వాటి మీద కూడా జీఎస్టీ ఎత్తివేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇదివరకు పబ్లిక్ సెక్టార్లు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అవి ఉండేవి. ఇదివరకు ఐడిపిఎల్ కానీ, హెచ్ఐఎల్ కానీ, బెంగాల్ యాంటీబయాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ చాలా పబ్లిక్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉంటాయి, వ్యాక్సినేషన్ ప్లాంట్స్ ఉంటాయి. వాటిని మళ్ళీ పునరుద్ధరించి సామాన్య ప్రజలకు మంచి క్వాలిటీ మెడిసిన్స్ అందజేయాలని చెప్పేసి మా ముఖ్యమైన డిమాండ్. ఈ ప్రజల డిమాండ్తో పోల్చుకుంటే దాంతోపాటు మా మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ఈ సమ్మె అనుకూలంగా నెరవేర్చడం జరుగుతుంది. మేజర్ డిమాండ్స్ ఈ మధ్యకాలంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ మీద, సేల్స్ మీద ఒత్తిడి భయంకరంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చాలామంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డిస్ప్లేషన్ పేరుతో చాలా మన యొక్క గోప్యత కూడా ఈ మేనేజ్మెంట్ దోయడం జరుగుతుంది. సో ఈ ప్రధానమైన డిమాండ్స్లో డిసెంబర్ 20న మొత్తం దేశంలో ఉన్న 1,20,000 మంది ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. అఖిల భారత స్థాయిలో మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్న సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. అదేవిధంగా సిఐటియు అనుబంధ సంఘాలన్నీ కూడా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు దేశంలో ప్రజలు వినియోగించే మందుల మీద చాలా ట్యాక్స్లు, అలాగే యాజమాన్యాలు కూడా విపరీతంగా ధరలు పెంచుతున్నారు. దీనివలన సాధారణ ప్రజానికానికి
వైద్యం అందుబాటులో లేకుండా పోతాం. అంతేకాకుండా ఎవరైతే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు నిర్వహించే ఉద్యోగంలో పని ఒత్తిడితో పాటు అదనపు డిమాండ్, అలాగే మేనేజ్మెంట్, సేల్స్ పెంచాలనేటటువంటి డిమాండ్తో ఇటీవల కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది అత్యంత అవమానీయకరం. ప్రభుత్వం వెంటనే వాళ్ళ డిమాండ్ల మీద చర్చలు జరపాలి. లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో రద్దు చేయాలా, అలాగే 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలు అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సమాన వేతనానికి సమాన కూలీ ఇవ్వాలంటూ అంగన్వాడీలు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. న్యాయపరమైన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సీఎం సార్ మా గురించి ఆలోచించాలి అంటూ అంగన్వాడీలు 9వ రోజు పట్టణంలోని పలు వీధుల్లో భిక్షాటన కార్యక్రమాన్ని చేసి వారి నిరసనను తెలిపారు. మీతోటి అక్క చెల్లెలను ఉన్నాము. మా కడుపు బాధ ఇలా మీకు ఈ బాధను ఎవరి అయినా మీరు కనికరించి సాయంత్రం వరకు ఏదో ఒకటి మాకు ఆనందింపజేసే చెప్తారని మేము వార్త చెప్తారని మేము ఎంతో ఆశిస్తున్నామన్నా. కన్నీటి బాధతో మేము ఈరోజు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చామన్నా. మా బాధను ఒక్కసారి కళ్ళు తెరిచి మీరు కనికరించి సాయంత్రం లోపు మీ వార్త ఆనంద వార్త చెప్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామన్నా. యువగలం నవశకం సభ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఇంటి వద్ద నుండి భూమాత టౌన్షిప్ పోలిపల్లి గ్రామానికి భారీగా బయలుదేరిన తణుకు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. ఈ సందర్భంగా తణుకు పట్టణ అధ్యక్షులు వెంకటకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలను అన్యాయాలను ఎదిరిస్తూ వారు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలను అడ్డుకుంటూ ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా, యువతకు ఒక భరోసా ఇచ్చే విధంగా యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ఒక ప్రపంచంలా వెళ్లారని అన్నారు. ఈ రోజు యువగళం పాదయాత్రతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. యువగళం నవశకం సభ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ నాయకత్వంలో ఈ రోజు రాధాకృష్ణ ఇంటి వద్ద నుండి భూమాత టౌన్షిప్ పోలిపల్లి గ్రామం భోగాపురం మండలం విజయనగరం జిల్లాకి భారీ ఎత్తున యువగళం నవశకం ముగింపు సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వెళ్లి సంఘీభావం తెలియచేయటం జరుగుతుందని అన్నారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. యువగళం, యువగళం, యువగళం. ఈరోజు లోకేష్ గారి యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ తణుకు నియోజకవర్గ నాయకులందరూ కూడా బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ముసుగులో త్రిబుల్ పేరిట భారీ మోసం జరుగుతుందంటూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ట్రైనింగ్ సెంటర్ వద్ద పలువురు బాధితులు ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సన్నగా చేస్తామంటూ ప్రలోభాలు పలికి వారిని ఉచ్చులోకి లాగి లక్షలాది రూపాయలు నష్టపోయేలా చేశారని బాధితులు ఆందోళన చేపట్టారు. వెయిట్ లాస్ ప్రోగ్రాంలో షేక్తో మొదలయ్యే దినచర్య ఆస్తులు పోగొట్టుకునే వరకు వెళ్ళిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక చైన్ లింకులా కొనసాగుతుందని, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్ కొని టార్గెట్లు పూర్తి చేసుకునేలా ఉసిగొలిపి ఇల్లు, పొలాలు, ఆస్తులు, బంగారం అన్నీ తాకట్టు పెట్టుకొని అమ్ముకొని నష్టపోయామని వాపోయారు. త్రిబుల్ పేరిట జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను వెలికితీసి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని వారన్నారు. న్యూట్రిషన్ సెంటర్కు వచ్చేవారు భార్యాభర్తలు కుటుంబంతో కలిసి రావాలని ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. వారు మోటివేషన్ చేసే పద్ధతుల్లో సిల్వర్, గోల్డ్, ప్లాటినం గెలుచుకున్నారంటూ ఆశ చూపించి ఈ రంగంలోకి పలువురిని దింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు శ్రీనివాస్ అండి, మాది తణుకు గ్రామం. నేను ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్కి ఆరోగ్య రీత్యా వచ్చాను. వచ్చాక నన్ను రమ్మన్నది శ్రీనివాస్ రెడ్డి, ప్రమిళ వాళ్ళ క్లబ్లోకి వెళ్ళాను. క్లబ్లోకి వెళ్ళాక ఒక 1 మంత్ అయ్యాక నేను, మా భార్య, పిల్ల కూడా వెళ్ళాం. 1 మంత్ అయ్యాక ముగ్గురికి కట్టాలి కాబట్టి 6600 కట్టాలి, అంటే 19,000 చిల్లర అయిపోతుంది. దానివల్ల ఏంటి అని అడిగితే నన్ను ఇద్దరికి హెల్ప్ చేయమన్నారు. అలాగే ఇద్దరి నుంచి 20 నుంచి 30 నుంచి అలాగే 100 మందికి హెల్ప్ చేశానండి. హెల్ప్ చేసిన కానీ నాకు కోచ్ అవ్వమన్నారు. కోచ్ అయిన కానీ
నాకు ఇంత చెక్ వస్తుంది, నీకు కూడా చెక్ వస్తుందని చెప్పారు. అలాగే నేను మీటింగ్లకు వెళ్తూ ఉండేది. ప్రతి వారం మీటింగ్లు పెట్టేవారు సార్, ఏ పని చేసుకొని ఇచ్చేవారు కాదు. దానివల్ల ఏంటంటే నేను ఈ హెర్బల్ లైఫ్ అంటే RRR సిస్టమ్ వనమట్ల వీరభద్రరావు గారు అండ్ కుమారి ఇద్దరు కడుపు RRR సిస్టమ్ ఇక్కడ చేస్తున్నారు. ఏ అనుమతి లేకుండా మమ్మల్ని అందరూ కూడా ఉచ్చులోకి లాగి, అంటే ఇక్కడ ఇప్పుడు లైఫ్ స్టైల్లో జరుగుతుందండి. ఆ లైఫ్ స్టైల్లో ఏంటంటే అక్కడ స్టేజ్ మీద ఒక ఆయన తీసుకొచ్చి నేను ఒకప్పుడు ఇడ్లీలు అమ్ముకున్నాను, లేకపోతే పాలు అమ్ముకున్నాను, లేకపోతే సైకిల్ షాప్ అని చెప్పి ఈ రోజున నేను ఇంతమందికి హెల్ప్ చేయడం వల్ల ఇన్ని లక్షలు వస్తుంది, నేను పలానా ఆడి గారు కొన్నాను, ఇలా కొన్నాను, మీకు సాధ్యమే కదా అంటారు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ప్రతి వాళ్ళు. మనం కూడా ఇందులో ఉంటే చాలా బాగుంటుంది కదా, పిల్లలకి ఏమిద్దాం అనుకుంటారు అని అంటారు. నేను కూడా అలాగే మోసపోయిన వ్యక్తిని. నేను అయితే కనుక న్యూట్రిషన్ సెంటర్ పెట్టి 45 లక్షలు లాస్ అయ్యాను సార్. నేను అంటే నా వెనకాల ఇంకా టీం ఉందండి, టీం ఉంది, వాళ్ళు వాల్యూమ్స్ పెడతారు, పెట్టినా నాకు చెక్ వస్తాయి. అయినా సరే నేను ఉద్యమంలో పాల్గొన్నానంటే నాలాగా ఎవరు పాడైపోకూడదండి. అలాగే నేను బయట రియల్ ఎస్టేట్ చేసేవాడిని. ఆ రియల్ ఎస్టేట్ 2 సంవత్సరాలు ఉండేటి వాళ్ళు చాలా నష్టపోయాను. అలాగే నా పిల్లకి రాసుకున్న డబ్బులు ఈ హెర్బల్ లైఫ్లో పెట్టి చాలా బాధపడ్డాను. చాలాసార్లు చనిపోదాం అనుకున్న స్టేజ్ నుంచి ఇవాళ మా భార్య బిడ్డలు కానీ కాపాడారు. కానీ దీని మీద తగు చర్యలు అంటే వెంటనే పోలీసు వారికి మేము మొన్న ఇచ్చాం సార్, వంటరాజవరం పీసీలో ఇచ్చాం, టౌన్ పీసీలో ఇచ్చాం కంప్లైంట్. అలాగే ప్రభుత్వం కూడా, జగన్ గారి ప్రభుత్వం కూడా దీని మీద తగు చర్యలు దీని మీద తీసుకోవాలని అందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మేమే కాదు చాలామంది ఉన్నారు లాస్ అయిపోయి. వాళ్ళు ఏమిటంటే బాధపడుతున్నారు. మేము బయటకు వస్తే చాలామంది పెద్ద ఫ్యామిలీలే, అంటే మేము తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా మోసపోతారని అడుగుతారని చెప్పి వాళ్ళు లేదు. ఇవాళ ఇంతమందితో ఇవాళ 25 మంది 30 మంది ఉన్నాం, రేపొద్దు 100 మంది అవుతాం. ఈ తగు చర్యలు తీసుకునే వరకు కూడా ఈ ఉద్యమం అనేది ఆగదండి. RRR సిస్టమ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు రేవంత్ రెడ్డి. మెడికల్ రిప్స్ దేశవ్యాప్త సమ్మె విజయవంతం. విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని UTF డిమాండ్. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.